నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గణతంత్ర వేడుకల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న వేళ ఆ దేశంతో భారత సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి. నిన్న నేడు కలిసి భారత్ ఫ్రాన్స్ల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రధానంగా హెలికాప్టర్ల తయారీ, పట్టణాభివృద్ధి, రవాణా, మురుగునీరు, వ్యర్థాల యాజమాన్యం, సౌర విద్యుత్ రంగాల్లో ఒప్పందాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం సరైన దిశలోనే సాగుతోందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సువా హోలండ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై కలసికట్టుగా సాగాలన్న సంకల్పానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ఫ్రాన్స్ బంధం, దీర్ఘకాలిక ద్వైపాక్షిక ప్రయోజనాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి; సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు; కేసీ రెడ్డి గారు, యుఎన్ఓలో సుదీర్ఘకాలం చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్గా సేవలందించారు; చందు సాంబశివరావు గారు, నాసాలో సేవలందించిన శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకులు. కృష్ణసాగరరావు గారు, భారత్ ఫ్రాన్స్ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. సౌర విద్యుత్, పట్టణాభివృద్ధి ఇలాంటి అనేక కీలక ఒప్పందాలను మనం చూసాం. ఇవి ఇరు దేశాల మధ్య సంబంధాలని ఏ మేరకు బలోపేతం చేస్తాయంటారు? ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలాండ్ గారు ఒక 3 రోజుల పర్యటనలో ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వారు 67వ గణతంత్ర దినోత్సవానికి చీఫ్ గెస్ట్గా ఈరోజు మనతో ఉన్నారు మన దేశంలో. ఫ్రాన్స్కి భారతదేశానికి మధ్య ఉన్న సంబంధాల గురించి మాట్లాడాల్సి వస్తే, అంటే జస్ట్ అన్ ఇండికేటర్ ఏంటంటే, ఇది 5వ ఇన్విటేషన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి. 17వ శతాబ్దాన్ని నుంచి 1954 వరకు కూడా ఫ్రెంచ్ కాలనైజేషన్ భారతదేశంలో జరిగింది. సో లాస్ట్కి పోవడంలో వీళ్ళే లాస్ట్కి సెసేషన్ అగ్రిమెంట్ మనతో చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఒక వ్యూహాత్మకమైన ఒప్పందం భారతదేశం బయట జరిగింది అంటే అది కూడా మొదటి దేశంతో జరిగింది ఫ్రాన్స్తోనే. అంటే స్ట్రాటజిక్ అలయన్స్ అన్నది, ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ అలయన్స్ మొదటిసారిగా పోస్ట్ ఇండిపెండెంట్ ఇరాలో మనకి ఫ్రాన్స్తోనే జరిగింది. అదే కాకుండా కూడా మన మీద ఎప్పుడైతే అణు ఆంక్షలు పెట్టారో, వాజ్పేయి గారి గవర్నమెంట్లో మనం ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబ్ని ఎక్స్ప్లోడ్ చేస్తే అణు ఆంక్షలు ఎప్పుడైతే మొత్తం ప్రపంచం పెట్టిందో, ఆ అణు ఆంక్షల్ని ఓవర్ రైడ్ చేస్తూ మనతోని సివిల్ న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంది కూడా ఫ్రాన్స్ దేశం. కాబట్టి ఫ్రాన్స్ ఒక చాలా మిత్రదేశం మనకి. ఈరోజు సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా మనకి కంప్లీట్గా ఒత్తాసు పలుకుతూ మనల్ని పర్మనెంట్ మెంబర్షిప్ కోసం సపోర్ట్ చేస్తున్న దేశాలలో ఇది మొదటిగా నిలబడి ఉన్నది. వీళ్ళు ఆల్రెడీ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నారు. నిన్న వారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గారు చండీగఢ్ రావడం జరిగింది. అక్కడ జరిగిన సిఇఓ ఫోరంలో కానివ్వండి, బిజినెస్ సమ్మిట్లో కానివ్వండి, రాక్ గార్డెన్ పర్యటనలో కానివ్వండి, ప్రధానమంత్రితో కలిసి వారు ఫార్మల్గా, ఇన్ఫార్మల్గా చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఫార్మల్గా జరిగిన అగ్రిమెంట్స్ చూస్తున్నారు. వాటిల్లో ప్రముఖమైనవి ఏంటి అంటే, డొసాల్ట్ రఫేల్ డీల్ ఏదైతే ఉన్నదో, ఇది వార్ ప్లేన్స్ ఏదైతే మన ఎయిర్ ఫోర్స్ ఉంటున్నదో, అది 36 ప్లేన్స్కి ఒక అగ్రిమెంట్ కుదిరినట్టుగా, ఎక్సెప్ట్ ఫర్ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా డీలింగ్ జరుగుతూ ఉన్నది. బట్ అదర్వైజ్ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నట్టుగా అదొక అగ్రిమెంట్ జరగడం జరిగింది. ఇంకొకటి మనకి ఎన్వైర్న్మెంటల్ అండర్స్టాండింగ్లో భాగంగా ఒక చాలా పెద్ద అగ్రిమెంట్ క్లైమేట్ చేంజ్ ఏరియాలో జరుగుతూ ఉన్నది. స్పేస్ అండర్స్టాండింగ్లో కూడా, స్పేస్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కూడా చాలా పెద్ద అగ్రిమెంట్స్ ఫ్రాన్స్తోని మనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అవే అట్లు పెడితే ఈరోజు వారు రాష్ట్రపతి నిలయానికి రావడం జరిగింది. దేశ అధ్యక్షులకి ఇచ్చే గౌరవ వందనం ఇవ్వడం జరిగింది. రాష్ట్రపతి ప్రైమ్ మినిస్టర్ గారితో కలిసి రేపు గౌరవ వందన స్వీకారం రాజ్పథ్ మీద చేయడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా చాలా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, మన మైత్రి బంధాన్ని ముందుకు తీసుకుపోయేది ఏంటంటే, ఫస్ట్ టైం హిస్టరీలో ఒక ఆర్మీ యూనిట్ ఆఫ్ ఫ్రాన్స్ మన పరేడ్లో వాళ్ళు కూడా పరేడ్ చేయడం జరుగుతూ ఉంది, భాగస్వామ్యం జరుగుతూ ఉన్నది. ఈ భారతదేశ ప్రజలందరూ కూడా సహృద్భావంతో ఫ్రెంచ్ దేశ స్నేహ హస్తాన్ని మనం అందుకొని ముందుకు పోతామని భావిస్తా ఉన్నాం. నరసింహారావు గారు, ఫ్రాన్స్తో జరిగినటువంటి ఒప్పందాల్లో కీలకంగా చెప్తున్నటువంటి ఈ రఫేల్ 36 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటిది కేవలం కొన్ని సాంకేతిక అంశాలు మినహా మిగిలిన అన్ని అడ్డంకులు తొలగినట్టేనని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షులు చెప్తున్నారు. దీని యొక్క ప్రాధాన్యతను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఫ్రాన్స్ మనకి సహజమైన మిత్ర దేశం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం కాపాడడానికి అనేక చోట్ల ప్రయత్నాలు చేశారు. అలాగే సెకండ్ వరల్డ్ వార్ టైంలో మన భారత సైనికులు దాదాపు 50,000 మంది అక్కడ ఫ్రాన్స్లో ఉండటం జరిగింది. నాజీల నుంచి ఫ్రాన్స్ని కాపాడటం కోసం ఓ 10,000 మంది పైగా చనిపోవడం జరిగింది. అది సహజమైన మిత్రదేశం. 1998లో మొట్టమొదటిసారిగా వాళ్ళ ప్రెసిడెంట్ మన ఇండియా వచ్చారు. తర్వాత 2008లో వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటి 98లోనే అనేక ఒప్పందాలు జరిగినాయి.
విద్యా సంస్థల్లో ఒప్పందం, యూనివర్సిటీస్ మధ్య ఒప్పందం, MOU కుదిరింది అప్పుడు యూనివర్సిటీస్ మధ్య. ఆ ఉన్నత విద్యని, ఆ ఉన్నత విద్య ప్రమాణాలని మన దేశంలో ప్రవేశపెట్టడానికి. దానివల్ల ఎంత ప్రోగ్రెస్ జరిగిందో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ ప్రోగ్రెస్ అంటూ ఉంది. అలాగే ఫ్రాన్సు అనేక రంగాల్లో అగ్రగామి. అసలు ప్రపంచంలో సిమెంట్ కనుగొంది మొట్టమొదటి ఫ్రాన్స్. ఫ్రెంచ్ రెవల్యూషనే ప్రజాస్వామ్యాన్ని ప్రసాదించింది ప్రపంచానికి. ఫ్రెంచ్ రెవల్యూషన్తో ప్రభావితమైన వాళ్ళే మన దేశ నాయకులు, దేశ స్వాతంత్రోద్యమ యోధులు కూడా. వీళ్ళంతా అందువల్ల ఫ్రెంచ్ సహజమైన మిత్ర దేశం భారతదేశానికి. వాళ్ళ రాఫెల్ ఇది ఒకసారి ఈ విషయంలో కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి ఇండియాలో కూడా. ఈ యుద్ధ విమానాలు వాళ్ళ ఫ్రాన్సు డ్రోన్స్లు తయారు చేయడంలో, ఒక ఆయుధ సంపత్తి కలిగిన డ్రోన్స్ తయారు చేయడంలో, అవతల జారవిచ్చే డ్రోన్స్ తయారు చేయడంలో అగ్రగామి దేశం వాళ్ళ. ఇంకా అమెరికాని మించిపోయిన దేశం. అద్భుతమైన డ్రోన్స్ చేస్తున్నారు వాళ్ళ. రేపు యుద్ధంలో జరిగితే, ఎవరితో ఉన్న యుద్ధం జరిగితే ఆ డ్రోన్స్ని వినియోగిస్తారు తప్ప యుద్ధ విమానాలను వినియోగించే అవకాశం కూడా పెద్దగా ఉండదు. అందువలన అలాంటి డ్రోన్స్ రాబోతున్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు, ఇంకొక 5 ఈ విమానాలు సప్లై చేస్తే మనకు 5 ఏళ్ళు పడుతుంది. హై టెక్నాలజీ, అవి కూడా చాలా హై టెక్నాలజీ. కానీ ఆ విమానాల ఉపయోగం ఉంటుందా భారతదేశానికి? అంత ఖర్చు పెట్టి మనం కొనగలమా? దాని బదులు డ్రోన్స్ తీసుకోవచ్చు వాళ్ళతో. ఫ్రాన్స్ అనేక రంగాల్లో చాలా ముందంజలో ఉంది. వాళ్ళ విద్యుత్తులో దాదాపు 60 to 70% న్యూక్లియర్ విద్యుత్తు. ఆ న్యూక్లియర్ విద్యుత్తును మనం వినియోగించుకుంటూ దాంట్లో సహకారం అందిస్తే వాళ్ళు సర్వదా సిద్ధంగా ఉన్నారు. భారతదేశం మరి ఆ దృష్టి పెద్ద పెట్టినట్లేదు. కేసిరెడ్డి గారు, ఈరోజు ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలను గమనిస్తే, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు కొనసాగించాలని 2 దేశాలు నిర్ణయించాయి. మరి ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఎట్లాంటి సహకారం అవసరం అంటారు? ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటే ఇప్పుడు ఏ దేశానికి వాళ్ళకున్న సామర్థ్యాలతో ఎదుర్కోవడం కష్టమవుతుంది. అందుకనే చూస్తే మీరు లిబియా చూస్తే ఏ కన్సర్ట్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ కలిసినాయి. అలాగే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో చూస్తే క్రైసిస్లో అన్ని అగ్రరాజ్యాలు కూడా కలిసినాయి. అమెరికా శక్తివంతం అవ్వచ్చు, కానీ రష్యా బలం వాళ్ళకి కావాలి, టర్కీ వాళ్ళకి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని నిర్మూలన చేసేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అడిగింది ఈ ప్రెసిడెంట్ హాలండ్స్ విజిట్లో ఆయన ముఖ్య లక్షణాలు 2 చెప్పాడు ఆయన. ఒకటి స్ట్రాటజిక్ అలయన్స్, పర్టికులర్లీ దానికి ముఖ్యంగా చెప్పాలంటే సెక్యూరిటీ విషయాల్లో మరి భారత ఫ్రెంచ్ గవర్నమెంట్ల మధ్యని ఉన్న సహకారాన్ని పటిష్టం చేయాలని చెప్పి అదొక ముఖ్య ఉద్దేశం. రెండవది, మొన్న జరిగిన వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి చేసిన 21 COP29 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 దానిలో తీసుకున్న నిర్ణయాలని ఎలా అమలుపరచాలి అన్న ఉద్దేశంతో, ఈ 2 ఉద్దేశాలతో ఆయన ఇక్కడికి వచ్చి రకరకాల ఒప్పందాలు చేస్తున్నారు. మనకి డిఫెన్స్ ఉంది, మనకి మిలిటరీ మిషన్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు రాఫెల్ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్, ఈ మల్టీ రోల్ ఫైటర్ జెట్స్ మనకి లేవు, బయటని తీసుకోవడానికి కూడా కొంచెం కష్టమే చెప్పాలంటే. సో ఇవి తీసుకోవడం వల్ల మన మిలిటరీ శక్తి సామర్థ్యాలు డెఫినెట్గా పెరుగుతాయి. పటిష్టమైన మిలిటరీ ఎక్విప్మెంట్ ఉందంటే ఏ దేశం అయితే దాడి చేద్దాం అనుకుంటే వాళ్ళు 2 సార్లు ఆలోచన అవసరం వస్తుంది. అందుకని ఆ మిలిటరీ పటిష్టం చూస్తే ఈ 36 రాఫెల్ డీలు చాలా మంచిదని చెప్పవచ్చు. అదే కాకుండా ఆయన ఇంకొకటి సైబర్ సెక్యూరిటీ విషయాల్లో కూడా ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనది ఇండియాకి మన రకరకాల రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తా అన్నారు, స్టేట్మెంట్స్ ఇస్తా అన్నారు. సైబర్ సెక్యూరిటీలో మరి వీఆర్ ద వీకెస్ట్ పాయింట్ యాక్చువల్లీ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్. దీనిలో మనం ఎంతన్నా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. దానికి ఇటువంటి ఫ్రాన్స్ లాంటి దేశాలు ఎంతైతే పురోగతి ఉందో ఈ సైబర్ సెక్యూరిటీలో చాలా అడ్వాన్స్ అయ్యారు వాళ్ళు. సైబర్ అటాక్స్ని కంట్రోల్ చేయడం కాకుండా సైబర్ అటాక్స్ ఎలా చేయాలో కూడా తెలిసిన వాళ్ళకి. ఈ నాలెడ్జ్ని, ఈ టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ వల్ల మన భద్రతా యుద్ధంలో చాలా మటుకి తీర్పులు రావచ్చు. ఇప్పుడు పైగా మీరు అమెరికా కానీ రష్యా కానీ మిగతా ఏ కంట్రీస్ చూసినా కానీ స్ట్రాంగ్ పాయింట్ ఏమిటంటే ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాదు, ఇప్పుడు టెక్ ఇంటెలిజెన్స్. కమ్యూనికేషన్స్ ఎలా ఇంటరప్ట్ చేయాలి, ఇంటర్సెప్షన్ ఎలా చేయాలి, ఇంటర్నెట్ ఇంటర్సెప్షన్ ఎలా చేయాలి, టెలిఫోన్ కమ్యూనికేషన్ ఇవన్నీ చేయడానికి ఆ రకంగా సాంకేతిక జ్ఞానం సహకారం ఉన్నప్పుడు ముందుకు వస్తుంది. అది నేషనల్ సెక్యూరిటీకి చాలా ఉపయోగపడుతుంది. సాంబశివరావు గారు, భారత్ ఫ్రాన్స్ మధ్య కుదిరినటువంటి ఒప్పందాల్లో ముఖ్యంగా రక్షణ రంగంలో జరిగినటువంటి ఒప్పందం ద్వారా మనం ఎలా బలోపేతం అయ్యే అవకాశం ఉంది? పెద్దలు చెప్పినట్టుగా ఫ్రాన్స్ అండ్ ఇండియా వీళ్ళు చాలా కాలంగా న్యాచురల్ అలైస్గా ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు. మన ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు రంగాల వారీగా మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం మాట్లాడుతుంది రఫేల్ ఫైటర్ జెట్స్. అది కొనటం వల్ల అది మల్టీ రోల్ మల్టీపర్పస్ వెహికల్ అవటం ఒకటైతే, రెండోది
కొన్ని అక్కడ తయారు చేసి ఇక్కడికి పంపడం, కొన్నిటిని ఇక్కడ మనం అసెంబుల్ చేసుకోవటం. ఎస్. ఇక్కడ ప్రెసిడెంట్ హాలండ్ మాట్లాడుతుంది ఏంటంటే, ఇక్కడ మీరు తయారు చేసుకున్న దాని మీద డసాల్ట్ వాళ్ళు గ్యారంటీ ఇవ్వను అంటున్నారు కాబట్టి అది టెక్నికల్ అడ్డంకి. వాళ్ళ చేత ఒప్పించి ఆ గ్యారంటీ కూడా ఇవ్వగలిగినట్టయితే మన హెచ్ఏఎల్లోనే మనం అసెంబుల్ చేస్తాం. అంటే ఏంటి, మన యువతకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో పనిచేసే వాళ్ళకి ఒక మంచి అవకాశం వస్తుంది. అది 5 years ప్రోగ్రామ్ కావచ్చు, 10 years ప్రోగ్రామ్ కావచ్చు. అలాగే స్పేస్ ప్రోగ్రామ్ విషయంలో మనకి మొదటి నుంచి కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్సాట్ 1 సిరీస్ని మొట్టమొదటిగా లాంచ్ చేసింది కూడా ఫ్రెంచ్ ఏరీనే. ఓకే. మన పిఎస్ఎల్వి రెడీ కాకముందు ఫ్రెంచ్ ఏరీన్ వెహికల్ వాళ్ళ వర్క్ హార్స్ ఫ్రెంచ్ గయానా నుంచి లాంచ్ చేసేవాళ్ళు. అలాగే పిఎస్ఎల్వి మనం తయారు చేస్తున్న టైంలో కూడా మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ నోహౌ ఫ్రాన్స్ మనకి ఇచ్చింది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత మనం జిఎస్ఎల్వి అన్నాము, రష్యన్స్ తోటి కొంత పెట్టుకున్నాము, లేదా ఇండిజినస్గా మనం క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేయాలనుకుంటున్నాం. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విషయంలో కానివ్వండి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ని ఇవ్వటంలో కానివ్వండి, జైరోస్కోప్స్ అని నావిగేషనల్ యూనిట్ ఒకటి ఉంటుంది, దానికి బెరీలియం కాపర్ కావాలి. ఆ బెరీలియం కాపర్ని ఫ్రాన్సే మనకి ఇచ్చేది. ఇందాక కృష్ణసాగర్ గారు ఒక మాట అన్నారు, అణు బాంబు మనం టెస్ట్ చేసిన తర్వాత కానివ్వండి, అంతకుముందు 301 శాంక్షన్స్ అమెరికా విధించినప్పుడు కానివ్వండి, మనకి ఫస్ట్ మన అండగా నిలబడింది, మనకి మెటీరియల్స్ కానీ నోహో కానీ ఇచ్చింది ఫ్రెంచ్ వాళ్ళే. అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ విషయంలో దే ఆర్ విల్లింగ్ టు షేర్. ఇది మన యువతకు మంచి అవకాశం, మన ఇండస్ట్రీ డెవలప్ అవడానికి సదవకాశంగా మనం చూడాలి. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీస్ విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో యాక్చువల్లీ ఐ రైడ్ 2 గిగావాట్ కెపాసిటీ వరకు కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి లేదా నోహౌను మనతో షేర్ చేసుకోవడానికి ఆ విల్లింగ్నెస్ ఇస్తున్నారు. మిలిటరీ రంగం కావచ్చు, స్పేస్ కావచ్చు, లేదంటే హైటెక్, మిగతా హైటెక్ రెన్యూవబుల్ ఎనర్జీస్ విషయంలో కానివ్వండి, ఇందాక మీరు చెప్పినట్టుగా వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ థింగ్స్, 3 పట్టణాలని మనకి స్మార్ట్ సిటీస్గా చేయడంలో వాళ్ళు ఐ థింక్ దే ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఇలా ఏంటంటే ఆయన విజిట్ తోటి ఈ 16-17 ఒప్పందాల్లో కూడా దేర్ ఈస్ లాట్ ఆఫ్ డైవర్సిటీ. రైట్. ఏదో ఒక మిలిటరీ రంగంలోనో ఒక అణు రంగంలోనో వాళ్ళ పాత టెక్నాలజీని మనకు అమ్మేసి మన దగ్గర ఏదో కొత్త తీసుకోవాలనే దృక్పథం కాకుండా ఐ థింక్ దే ఆర్ విల్లింగ్ టు రియల్లీ షేర్ వాట్ ఎవర్ ఈజ్ అడ్వాన్స్డ్ విత్ దెమ్. కృష్ణసాగర్ గారు, ఇది రైల్వేలు కానివ్వండి, నౌకాయానం, మీరు చెప్పినటువంటి సౌర విద్యుత్, కీలకమైనటువంటి ఇతర రక్షణ ఒప్పందాలు, వీటిలో పెట్టుబడులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఫ్రాన్స్ అందించడానికి ముందుకొస్తోంది. మరి ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం పొందడం ద్వారా మనం ఎలా లబ్ధి పొందొచ్చు? చాలా పెద్ద ఎత్తున మనకి భారతదేశానికి లాభం చేకూరుతుందండి. ప్యారిస్ అటాక్ తర్వాత ప్రధానమంత్రి గారు ఎక్స్టెండ్ చేసిన ఇనిషియేటివ్స్, టేకప్ చేసిన ఇనిషియేటివ్స్తో ఫ్రాన్స్ ప్రెసిడెంటే కాకుండా వారి దేశం కూడా చాలా ప్రభావితమైంది. మన స్నేహబంధాన్ని కొంచెం అన్నా మెజర్ చేయాలనుకుంటే, వారు 18-19 నెలల్లో తిరిగిన వివిధ విదేశాలు ఏదైతే తిరిగారో, డిఫరెంట్ సమిట్స్ అటెండ్ చేయడానికి ఫ్రాన్స్ని 3 సార్లు పోవడం జరిగింది. 3 సార్లు కూడా వారు గవర్నమెంట్ కాంటాక్ట్, గవర్నమెంట్ టు పీపుల్ కాంటాక్ట్ని చాలా పెద్ద ఎత్తున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిన్న వారు వచ్చినప్పుడు కూడా వారిద్దరి మధ్య స్నేహ సంబంధం చాలా ఫిజికల్గా కెమిస్ట్రీ కనబడతా ఉన్నది, విచ్ ఇస్ గుడ్ ఫర్ బోత్ నేషన్. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నిన్న హాలండే గారు మాట్లాడుతూ, ఈరోజు కూడా వారు పొద్దున మాట్లాడేటప్పుడు కూడా, ఈ ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న 2 శత్రువులు, ఒకటి వాతావరణ మార్పు, ఇంకోటి టెర్రరిజం అని చెప్పడం జరిగింది. సో ఆ రెండిట్లో కూడా కోఆపరేషన్ అన్నది భారతదేశం, ఫ్రాన్స్ దేశాల మధ్య కొనసాగబోతూ ఉన్నది. ఇప్పుడు వారు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు టెర్రరిజం గురించి ఒబామా గారు ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో భారతదేశానికి జరుగుతున్న అన్యాయం, కౌంటర్ టెర్రరిజం భారతదేశం టేకప్ చేయాల్సిన అవసరం, పాకిస్తాన్ ఎట్లా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నది అన్నదాన్ని డైరెక్ట్గా వాళ్ళు ఇంప్లికేట్ చేస్తూ పాకిస్తాన్కి ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక శుభప్రదమైన డెవలప్మెంట్గా మనం ఈ విజిట్లో, ఫ్రాన్స్ అధ్యక్షుడు విజిట్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ట్రేడ్ విషయానికి వస్తే, బిజినెస్ విషయానికి వస్తే, ఫ్రాన్స్ నిజంగా మాట్లాడితే చాలా పెద్ద ట్రేడ్ పార్ట్నర్ కాదు. ఎందుకంటే పెట్టుబడుల్లో వారు 9th ప్లేస్లో ఉన్నారు. వాళ్ళ నుంచి మనకు పెట్టుబడులు ఇప్పటికీ ఓన్లీ $10 బిలియన్ మాత్రమే వచ్చినాయి. మనకి $14 బిలియన్ టార్గెట్ ఉండే. అయితే స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ని కొలాబరేట్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం, పుదుచ్చేరి అన్నది ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ, అది తర్వాత నాగ్పూర్, చండీగఢ్కి వారు వచ్చారు. ఈ 3 సిటీల్ని స్మార్ట్ సిటీస్గా కన్వర్ట్ చేసేదానికి వాళ్ళ కొలాబరేషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా కూడా పెట్టుబడుల్లో కొంచెం వెనుకగా ఉన్నారు కాబట్టి సంవత్సరానికి €1 బిలియన్
పెట్టుబడులు పెడతామంటూ కూడా ఒక అగ్రిమెంట్ భారతదేశంతో వారు చేసుకోవడం జరిగింది. నరసింహారావు గారు, పునరుత్పాదక ఇంధనం, వాతావరణ మార్పులపై పోరు, నవకల్పన రంగాల్లో భారత్, ఫ్రాన్స్ కలిసి పనిచేయబోతున్నాయి. భూతాపాన్ని తగ్గించేందుకు ఇరు దేశాలు ఎలాంటి కృషి చేయాలంటారు? కెమికల్ ఇండస్ట్రీస్కి క్యాపిటల్ ఫ్రాన్స్ దేశం. మొత్తం కెమికల్ ఇండస్ట్రీస్లో ప్రపంచంలో ఉన్న గొప్ప కెమికల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళు అక్కడ పర్యావరణం కాలుష్యం కాకుండా అద్భుతమైన కెమికల్స్ తయారు చేయడంలో వాళ్ళు అగ్రగాములు. అది ఆ టెక్నాలజీ వాళ్ళు కనుగొన్న టెక్నాలజీ మనకు ట్రాన్స్ఫర్ చేస్తే దాదాపు ఇక్కడ కూడా పర్యావరణ కాలుష్యాన్ని అధిగమించవచ్చు. అలాగే న్యూక్లియర్ ఎనర్జీ వాళ్ళది హైయెస్ట్, ప్రపంచంలో కల్లా ఎక్కువ వాడేది వాళ్ళే. అది కూడా ఇస్తే బొగ్గు విపరీతంగా చేస్తాం కానీ వాతావరణం కలుషితం అవుతాం కానీ జరగదు ఇక్కడ. ఇప్పుడు ఫ్రాన్స్ని దాదాపు అనుసరించవచ్చు. ఫ్రాన్స్కి మనకి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు. ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ పక్క దేశమైనా చాలా మిత్ర దేశమైనా కానీ ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరో, ఇంగ్లీష్ కొంచెం చేదరించుకుంటారు కూడా వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. మనకి ఇంగ్లీష్ తప్ప ఫ్రెంచ్ భాష తెలియదు. అందువల్ల ఫ్రెంచ్ భాష మన అన్ని యూనివర్సిటీస్లో పెడతాం. అలాగే మన ఇండియన్ భాషలను వాళ్ళు పెట్టడం ద్వారా కనీసం అసలు సహజమైన రిలేషన్ లేదు. అది ఎంత మిత్ర దేశమైనా కానీ వాళ్ళతో ఆ దేశంతో మన సహజమైన రిలేషన్ లేకపోతే అడ్డంకి భాష అడ్డంకి. అందువల్ల ఎగుమతులు దిగుమతులు కానీ మిగతా మన పారిశ్రామికవేత్తలు అక్కడికి వెళ్తాం కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తాం కానీ అవి ఏమీ జరగట్లా. అలాగే ఇప్పుడు ఈ వీటి మీద ఏకీభావం ఉంది ఫ్రాన్స్తో కానీ. మనం అందరికీ కూడా వాతావరణ కాలుష్యాన్ని గురించి కానీ లేక వాతావరణం వేడెక్కడానికి గురించి కానీ అందరికీ ఏకీభావం ఉంది. కానీ ముందుకు ఎలా సాగాలి, ఒక సహకారాన్ని ఒకళ్ళు అంది ఎలా పుచ్చుకోవాలి అంటే దానికి లాంగ్వేజ్ పెద్ద అడ్డంకిగా నిలుస్తుంది. అలాగే మన ప్రభుత్వాలు కూడా వాళ్ళతో ఇప్పుడు మోడీ వచ్చేదాకా కూడా అంతకుముందు 2 సార్లు వాళ్ళ ప్రెసిడెంట్ వచ్చిన మాట వాస్తవమే కానీ ఇక ఈ ప్రైమ్ మినిస్టర్ అక్కడ వెళ్ళటం, వాళ్ళతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడం, దానికోసం చేసిన కృషి అత్యల్పం. వాళ్ళ మీద దృష్టి మరిస్తే అంత పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ కేవలం రష్యాతో అమెరికాతో సంబంధాలు చాలు మనకి, మిగతా దేశాలు మనం పట్టించుకోకర్లేదని భావనలో మన ఇండియా ఉండేది. ఇవాళ మోడీ వచ్చాక పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. పారాడైమ్ షిఫ్ట్ వచ్చాక ఆ 2 దేశాలే కాదు, ఆ 2 దేశాలు మనకి ముఖ్యమే కానీ అంత ముఖ్యం కాదు వాళ్ళు మారుతున్న సినారియాలో. మిగతా ఫ్రాన్స్తో కానీ జర్మనీతో కానీ మిగతా అన్ని దేశాలతో కూడా మనం సత్సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ మనం అందిపుచ్చుకోవచ్చు, వ్యాపారాన్ని వాణిజ్యాన్ని పెంపొందించుకోవచ్చు, అలాగే చైనాతో కూడా మనం సత్సంబంధాలు నెలకొల్పుకోవచ్చు అన్న భావన వాళ్ళు కొత్తగా వచ్చింది. ఆ కొత్తగా వచ్చిన దానికి వాళ్ళ ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా ఒక అద్భుతమైన ఫలితాలు కనపడబోతున్నాయి. రెడ్డి గారు, పఠాన్కోట్ దాడిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడిపై అటు అమెరికా అధ్యక్షులు పాకిస్తాన్కు హెచ్చరికలు పంపడం కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి సంబంధించినంత వరకు ఈ 3 దేశాలు ఎలాంటి సహకారంతో సమన్వయంతో ముందుకెళ్లాలంటారు? అమెరికా ప్రెసిడెంట్ ఒబామా హెచ్చరించడం జరిగింది పాకిస్తాన్ని. ఇప్పుడు మీరు జనవరి 13ని ఆయన ఫైనల్ స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ తీసుకుంటే వాషింగ్టన్లో, దానిలో కూడా ఒక మాట చెప్పారు. ఈ మిడిల్ ఈస్ట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 కూడా ఈ టెర్రరిస్టులకి సేఫ్ హెవెన్గా మారుతున్నాయి. కాబట్టి ఈ ఐఎస్ఐస్ మీద, అల్ఖైడా మీద కావలసిన చర్యలు అమెరికా కాకుండా మిగతా దేశాలు కూడా చూడవలసిన బాధ్యత ఉన్నదని చెప్పాడు. ఆయనేమో అమెరికా ప్రజలందరూ కూడా చెప్పాడు, ఎవరైతే అమెరికన్స్ టార్గెట్ చేస్తాడో వాళ్ళని వీల్ పర్స్యూ దెమ్ వేర్ ఎవర్ దే ఆర్. అది కానీ టైం తీసుకోవచ్చు కానీ బట్ అవర్ మెమరీ ఈజ్ వెరీ వెరీ లాంగ్ అని చెప్పారు ఆయన. ఇప్పుడు డిప్లొమసీ ప్రకారం పొరుగు దేశాలతో సన్నిహితం పెంచుకుని ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవడం ఒక పద్ధతి. అది కాకుండా ఇప్పుడు అమెరికన్ స్ట్రాటజీ చూస్తే మీరు వాళ్ళు గవర్నమెంట్లు మారచ్చు, ఆఫీసర్స్ మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ వాళ్ళ స్ట్రాటజీ మాత్రం మారదు. ఇప్పుడు అల్ఖైడా చూస్తే అల్ఖైడా ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లో ఒక కేవ్లో ఎక్కడ ఉన్నాడు. అమెరికా నెవర్ సెడ్, వాళ్ళు ఎప్పుడు కూడా పాకిస్తాన్ అంతా కూడా ఈ ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ వీ హ్యావ్ టు డిక్లేర్ వార్ ఆన్ పాకిస్తాన్ అని ఎప్పుడు అనలేదు. వాళ్ళు ఐసోలేట్ చేశారు, దాన్ని చేసి పాకిస్తాన్ సహాయంతోనే వాళ్ళని నెగ్గించుకుని వచ్చారు. ఒకటి డైరెక్ట్ అటాక్ ఈజ్ ఒక విధంగా టెర్రరిస్ట్ని అంతం చేయొచ్చు. అదే కాకుండా లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఒక టెర్రరిస్ట్ ఉన్న ఇన్నర్ సర్కిల్లోకి పెనిట్రేట్ అవి, వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళు శాబటైజ్ తీసుకుని ఇటువంటి చేస్తారు. ఇప్పుడు ఈ ఇరాక్ సిచ్యువేషన్ తీసుకుంటే ఇతను హుస్సేన్ ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాకిన వాడిని ఎలా పట్టుకోగలిగారు? ట్రెమండస్ ఇంటెలిజెన్స్. ఆ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ ఎలాగొచ్చింది? టెక్నికల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది. పైగా వాళ్ళు ఇన్నర్ సర్కిల్ ఎవరుంటారో వాళ్ళని డబ్బుతో కానీ మితర్వేదాల్లో కానీ మభ్యపెట్టి రకరకాల ఆపరేషన్ చేసి పట్టుకోవడం జరిగింది. సేమ్ థింగ్ బిన్ లాడెన్ కూడా ఇన్నర్ సర్కిల్లో పెనిట్రేట్ చేయడం, ఒక రకంగా దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని అటాక్ చేసి ఎలాగ న్యూట్రలైజ్ చేయాలి చూడాలి. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు 2008లో మనకి దాడి జరిగింది, మనకు తెలుసును
17 స్థావరాలు అక్కడ ఉన్నాయి. మనకే కాదు, పాకిస్తాన్కి కూడా తెలుసు. దాని నుండే మనకి భారతదేశానికి టైం టు టైం మనకి దాడులు జరిగిన కుట్రలు అక్కడ నుండి జరుగుతున్నాయని తెలుసును. దాని వెనకాల ఉన్నవాళ్ళే చేస్తున్నారని కూడా తెలుసును. కానీ మన ఫోకస్ ఇప్పుడు కూడా అది కాదు. ఇప్పుడు మనకు ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఏమిటంటే ఆ 17 స్థావరాన్ని ఎలాగ నిర్మూలించాలి అనేది ప్రతిరోజు కూడా దాని గురించి శ్రద్ధ తీసుకుని చేస్తే ఈ పాటికి 2008 నుండి ఇప్పుడు ఎంత అయింది, 2016 ఆఫీసర్స్ మారిపోతారు, ఇంకో ఆఫీసర్ వస్తారు, ఆయన కేంద్రీకరణ వేరుగా ఉంటుంది. ఈ రకంగా ఉన్నప్పుడు ఈ స్థావరాలు నిర్మూలన చేయడం చాలా కష్టం అవుతుంది. సాంబశివరావు గారు, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు అతిపెద్ద మార్కెట్గా కూడా ఉంది. మరి ఫ్రాన్స్తో జరుగుతున్నటువంటి ఒప్పందాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పురోగమించే అవకాశం ఉందంటారు? మన ప్రైమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్గా సింపుల్ స్టేట్మెంట్లో చెప్పేశారు. మీ దగ్గర టెక్నాలజీ ఉంది, మీకు మార్కెట్ కావాలి. మా దగ్గర మార్కెట్ ఉంది, మాకు టెక్నాలజీ కావాలి. సో వీఆర్ ద బెస్ట్ టీమ్ అన్నట్టుగా నిన్న మాట్లాడటం కూడా జరిగింది. ఫ్రాన్స్ వాళ్ళకి ఐ థింక్ ఇండియా ఈజ్ న్యాచురలీ ఎ వెరీ బిగ్ మార్కెట్. మనకు కావాల్సింది ఏంటంటే టెక్నాలజీ ఇంపోర్ట్తో పాటు ఇమీడియట్ అవసరాలకు మనం ఇంపోర్ట్ చేసుకున్నా కానీ మేక్ ఇన్ ఇండియాని నిజంగా మనం మెటీరియలైజ్ చేయాలంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి. ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తోటి మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకోగలగాలి. అప్పుడే మన యువతకు అవకాశాలు వస్తాయి, మనకి లాభాలు వస్తాయి. సో ఈ రెండింటి మీద కూడా ఐ థింక్ ఇప్పుడు జరుగుతున్న ఒప్పందాల్లో చాలా క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు తొందరపడిపోయి ఏదో ఫ్రాన్స్ నుంచి మనం కొనేస్తున్నాము అని అనకుండా కొనే దాంట్లోనే ఒక బ్యాచ్ మేము కొంటాము, తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కోసం మేము ఆశిస్తున్నాము అనే రైడర్స్ పెడుతున్నారు. కాబట్టి ఇండియా ఈజ్ థింకింగ్ వెరీ క్లియర్లీ అని నేను అనుకుంటున్నాను టు సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా. ఈ దిశగా ఆలోచిస్తే మనకి చాలామందికి అవకాశాలు వస్తాయి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద ప్రైమరీ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎంప్లాయ్మెంటే కదా. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే ఎక్కువ మంది ఆర్ లైక్లీ టు బికమ్ బీపీఎల్లో నుంచి పైకి వస్తారు. పైన ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ప్రోత్సహించాలి. సో అది ఎంత బాగా ఎంత తొందరగా ఎక్కువ రంగాల్లో చేయగలిగితే ఇండియా విల్ బీ ఎ డెవలప్డ్ కంట్రీ. ఫ్రాన్స్తో జరిగిన ప్రతి ఒప్పందం వెనక ఐ థింక్ ఇమీడియట్ గెయిన్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, ఆర్ టూల్స్ ఉన్నాయి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంశాలు ఉన్నాయి, పెట్టుబడులు ఉన్నాయి. ఈ మూడింటిని చూస్తే లాంగ్ టర్మ్ ఇండియాస్ ప్లాన్ ఇస్ టు బెనిఫిట్ లోకల్గా మనం చేసి లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇస్తూ లోకల్ ఎకానమీని డెవలప్ చేసుకోవడానికి ఫ్రాన్స్ సహకారాన్ని తీసుకుంటున్నట్టుగా ఉంది ఓవరాల్గా, విచ్ ఈజ్ ఎ వెల్కమ్ సైన్ అని నేను అనుకుంటున్నాను. మన బయలేటరల్ నెగోసియేషన్స్ అన్నీ కూడా అలాగే ఉండాలి. బ్లైండ్గా ఏదో కొన్ని కొనేసి మనం వాడుకోవడం కాకుండా కొనటంతో పాటుగా అలాంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోగలగాలి, వాళ్ళు అది ఇవ్వాలి. దాని ద్వారా మనం ఇక్కడ లోకల్గా మేక్ ఇన్ ఇండియాని సాకారం చేసుకోవాలి. భారత్ ఫ్రాన్స్ల మధ్య కుదిరిన ఒప్పందాలు ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి తుది ఒప్పందాలు కుదిరితే ఇరు దేశాల మధ్య పారిశ్రామిక సాంకేతిక సహకారానికి మార్గం మరింత సుగమం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.